వెన్నుముక్క వెనకాల నుంచి కొనడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడైన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీని ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టలేదు? దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్స్ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే ఒక సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారులు ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చాటూరు నుంచి 50 నుంచి 60 కిలోమీటర్లు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సిఐలో ఉండి రాజకీయ నాయకులకు మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అనుమతిస్తున్నారు? మనం కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సబ్జెక్టులో పార్టీ పరంగా నేను నారాయణవనంలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆనందం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, ఎప్పుడు ఆనందం తింటా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మా వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు మా అందరికీ మాకు వచ్చేటటువంటి సాయం చేసేటువంటి అప్పు తీసుకున్నాము. గతంలో 40,000 మెజార్టీతో ఆదినారాయణ గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయదు, ఆ కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల వెంకటేశ్వర సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఇది ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పైన తప్పే, మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారు. మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. లోకేష్ గారికి స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళు సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వాళ్ళు నారాయణ నుంచి ఒక విషయం వచ్చిందా? సత్య నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. సంఘటన కూడా మా అన్నే, కానీ ఎందుకంటే మేము లేదు. అదేవిధంగా రేపు కూడా నాన్నగారు ఏం చేస్తారు? మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవంగా అప్పు తీసుకుంటాము. రిజర్వేషన్ వేసేయండి కూడా మీరు ఎవరైనా పెట్టుకోండి. ఓసీని పెట్టుకుంటారా, రెడ్డి పెట్టుకుంటారా, ఒడ్డోళ్ళు పెట్టుకుంటారా, ఎవరైనా పెట్టుకోండి. ప్రభుత్వం మందే కదా. రేపే వచ్చే మే 1st వీక్ ఎలక్షన్ పెట్టండి. అది మాకు ఏమీ తెలుస్తుంది. ఓటు అయిన వాళ్ళతో కూడా పదవి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఓటు అయిన వాళ్ళంతా పదవి కనీసం నా వల్ల నాకు తెలియదు. నా గౌరవమే లేదు. నారాయణంలో డబ్బులు పెట్టి కష్టపడిన దానికి నేను ఒకే ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఒక ఎత్తు, నాకు 3 రోజులు నాకు మెసేజ్ రాదా, ఆరోగ్యం బాగలేకపోయినా నాణ్యాన్ని కాపాడుకున్నాను. ఈ రోజు నుంచి నాన్నగారు ఆరోగ్యం చూస్తాను. నాన్నగారు రాజకీయ నాకు వద్దు, ఎమ్మెల్యే పని నాకు కొత్త కాదు.
ఇది రెండోసారి ఎమ్మెల్యే. మాకు ఎమ్మెల్యే పని కొత్త కాదు, మొట్టమొదటిసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే కొత్త కాదు కాబట్టి ఎమ్మెల్యే పనికి రాజీనామా చేస్తాము. మా నాయన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన తరుణం నాకు ఉంది. వ్యవసాయం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఎవరైనా చిన్న ప్రశ్న ఉంది తప్పకుండా క్వశ్చన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. డబ్బు అంటే అన్న తిరుపతి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అయింది. డబ్బు లేకుండా రాజకీయం భారతదేశంలో తిరుపతిలో 100 కోట్లు ఖర్చు అయింది. వాస్తవాలు మీరు రాయండి. వైసీపీ 80 కోట్లు ఖర్చు చేశారు. ఓటమి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసింది. డబ్బు లేకుండా వేసే గ్రామం ఎదురు ఉందన్నా అంటే ఉన్నా భారతదేశంలో డబ్బు లేకుండా ఓటే ఒక పంచాయతీ ఉందా? డబ్బు లేకుండా ఓటే వచ్చాడు పంచాయతీ ఉందా? మా నియోజకవర్గంలో మాకు 50% సెలవు ఖర్చు ఉండదా? రాజ్యం ప్రకారం ఎవరున్నా భారతదేశంలో ఏ పంచాయతీ వాళ్ళు ఉన్నా అన్నా గౌరవించలేదు. మా బాధ మా గంగాప్రసాద్ సార్ నా దేవుడు, అతని ద్వారా మేము వెళ్ళాము. లోకేష్ దగ్గరికి, చంద్రబాబు సార్ దగ్గరికి, ఇంకా ఎస్పీ సార్ చెప్పామన్నా నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉందని. ఎస్పీ సార్ చెప్పినారు. ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను 3 నెలలు ప్రసాదం ఉన్నాను. కలెక్టర్ సార్ చెప్పినాను 50 రోజులు అవుతా ఉంది, మాట్లాడతామన్నారు. ఇన్ఛార్జి చెప్పాను, చూద్దామన్నారు. ఎవరు చెప్పుకోవాలి, నేను ఇన్ఛార్జి ఫోన్ ఎత్తలేదు. సాక్షాత్తు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు 3 నెలల రోడ్డు పైన రావడం జరిగింది. అన్నగారు కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి 3 రోజుల నుంచి 20-30 రోజులు టైం అడిగారు. అది టైం అయిపోయింది. ఇంకా మే 1 నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గడుచుంటే అదర్ క్యాస్ట్ ఓన్లీ మీరు కోఆర్డినేటర్ పెట్టారు. అదర్ క్యాస్ట్ ఓన్లీ మీరు చదువు నిలబెట్టగలరా? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు విద్యార్థి పెట్టలేదు? ఆ రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి దానికి ఏ మీరు ఉంది? ఇదేనా అంబేద్కర్ రాసిన చట్టంలో దళితులు వాళ్ళకు న్యాయం, పెద్దలకు న్యాయమా? న్యాయమైంది. ఈ బతుకు మాకు అవసరమా? గెలిచిన దానికి అవసరమా? గెలిచింది తిరిగి పెట్టారా? తెలుగుదేశం పార్టీలో ఓటైన పొడిచినారు. ఎవరికి పోలా ఆయన ఎందుకు వచ్చినాడు, పొడిచినాడు. ఫస్ట్ టైం కాదు నేనే వాళ్ళకి నేను దొరకలా. నేను ఒకే ఒక ఛాలెంజ్ తీసుకుంటాను ప్రభుత్వానికి. చంద్రబాబు సార్కి లోకేష్ సార్కి ఒకే ఒక ఛాలెంజ్. రిజైన్ చేస్తాము, మా డబ్బులు మా ఖర్చులు మేము దళితులము, మేము ఇచ్చినటువంటి అప్పులు మేము ఇవ్వాలి. అందువల్ల మీరు మానవ ధర్మంతో ఒక దళితులకు న్యాయం చేయండి. అదేవిధంగా ఎలక్షన్ పెట్టండి. ప్రభుత్వం ఉంది కదా, ఎలక్షన్ పెట్టి మీరు గెలవాలి. చూస్తాము ఆదివారం బాగుందో లేదా. 30-40 ఓట్లు ఆదివారానికి. ఆదివారం కష్టంతో గెలిచినాం. పార్టీ పరంగా మాకు ఎవరు సహాయం లేదా? కొంతమంది పనిచేశారు. వారికి మాత్రం బాధాలు ఉన్నాం. సర్టిఫికేట్ ఎమ్మెల్యే ఆశ్రయ వీడియో బయటపడిన తర్వాతే మీకు అక్కడ ఆ నియోజకవర్గంలో విలువ తగ్గిందని చెప్పి, అయితే ఆ ఆశ్రయ వీడియో వెనక టీడీపీ హాతం ఉందని భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% దానికి టికెట్ రాకూడదన్న వాళ్ళు 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళే కుట్రపడ్డారు. నేను లోకేష్ సార్ వచ్చిన తర్వాత అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారని చెప్పింది ఆమె. అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా, పులి ఆగమనం అతను పెళ్లి చేశారు. గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత ఏం చేశావు? ఆ మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారు, లోకేష్ గెలిచేదానికి అన్నారు. మరి అలా అనగానే నాన్నగారే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళిద్దరు పడుకోవాలా. ఆమె పక్కా ప్లాన్తో నాన్నగారిని ఇబ్బంది పెట్టి చేశారు. అసలు ఆమె ఇంట్లో చేసుకుంది, ఆమె కేసు పెట్టింది. దీన్ని ఏం చేస్తాం? మరి నేను ఒకే ప్రశ్న వేస్తాను. రాష్ట్రంలో ఎన్ని విధాలు జరుగుతూ ఉంది. ఆ పెద్దవాళ్ళ పైన మీరు యాక్షన్ ప్లాన్ చేసినారా, తీశారా? అంటే మేము దళితులకు న్యాయం, మీ పెద్దలకు న్యాయమా? మేము పెట్టినటువంటి ఖర్చు సాక్షాత్ నా దేవుడు గంగాప్రసాద్ సార్ తెలుసు. ఇల్లు కొను పెట్టినా, అప్పులు చేసిన అవన్నీ మాకు సహాయం చేయమను. గంగాప్రసాద్ సార్ ద్వారా ఇవ్వమను. మాకు పార్టీ ఆఫీస్ తెలీదు. గంగాప్రసాద్ చెప్తే హైదరాబాద్ కలిసి లోకేష్ సార్ని దానికి పార్టీ ఆఫీస్ మేము ఎందుకు పిలిచారు?
పిలిచారు, అన్నం పెట్టారు, అన్నంలో విషయం కలిపారు. గెలిచిన దానికి ఇది అవమానం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎలక్షన్ పెట్టుకోండి, గెలవండి, మాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చేయండి, రాజీనామా చేస్తాము, తప్పకుండా రాజీనామా చేస్తాము. మా నాన్నగారి ఆరోగ్యం కాపాడుకోవాలి. నాన్నగారి ఆరోగ్యం కోసం రాజకీయం మాకు కొత్త కాదు. 50 సంవత్సరాల రాజకీయం నాన్న. ఇన్ని రోజులు ఒక ఆరోగ్యం బాగుండాలని కంటి కోసం చూశాను. దాదాపు మన ధర్మమేనా. అందువల్ల సీఏ గారికి ఏం చెప్తానంటే, మీరు యూనిఫామ్ రాజీనామా చేసే యూనిఫామ్ వద్దు, సీఏ పోస్ట్ వద్దు, రాజకీయం రాండి, ఎమ్మెల్యే తీసుకోండి, రాజకీయం చేసుకోండి అని కూడా సీఏ గారికి ఎస్పీ సార్ కూడా చెప్పాము. చెప్పినప్పుడు అక్కడ చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం అన్నారు. ఎస్పీ సార్కి చెప్పాము, కలెక్టర్ సార్కి చెప్పాము. ఇవి చంద్రబాబు సార్కి, లోకేష్ గారికి ముఖ్యంగా మా నాన్నగారి ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి మమ్మల్ని గుర్తించి మా యొక్క అప్పులు తీర్చి మీకు మీ యొక్క ఇచ్చినటువంటి ఫీడ్బాక్ ఇచ్చినటువంటి దానికి మేము తప్పకుండా రిజెక్ట్ చేసి మేము గౌరవంగా బయటకు చేస్తామని సందర్భంగా